Hello everyone. Welcome to my channel Lally Talks. How are you all? Hope you all doing good. ఇవాళ మన వీడియో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రెజెంట్ మోస్ట్ ట్రెండ్ అవుతున్న బ్లౌజ్ ఫ్రంట్ నెక్ డిజైన్ ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. నాకైతే నెక్ షేప్ పర్ఫెక్ట్ గా వచ్చింది. మీరు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా కట్ చేసి స్టిచ్ చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ మనం కాటన్ లైనింగ్ ని కట్ చేసుకోవాలి కాబట్టి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 15 ఇంచెస్ బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్ విడ్త్ కూడా 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్ హైట్ 6 ఇంచెస్, షోల్డర్ హైట్ కూడా 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్. ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా కింద కూడా 9 ఇంచెస్, 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ప్రిన్సెస్ కట్ చేసుకుంటాం కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి కింద. ఇంకా ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటి పైన స్కేల్ తో లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ లో నేను చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కటింగ్ కోసం 4 ఇంచెస్ విడ్త్, 4 ఇంచెస్ లెంత్ మార్క్ చేసుకొని ఆ 4 ఇంచెస్ దగ్గర నుంచి మళ్ళీ 2 ఇంచెస్ విడ్త్, 2 ఇంచెస్ హైట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఈ కింద ఈ 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గరికి కర్వ్ షేప్ లో వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. సైడ్ ఖర్చు దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత సేమ్ ఇదే మార్కింగ్స్ పైన ఇక్కడ మధ్యలో ప్రిన్సెస్ కట్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నా బ్లౌజ్ మెజర్మెంట్స్ బట్టి మార్క్ చేసుకున్నాను. మీరు మీ బ్లౌజ్ మెజర్మెంట్స్ బట్టి మార్క్ చేసుకోండి. నెక్స్ట్ మనం బక్రమ్ క్లాత్ మీద 3 ఇంచెస్ విడ్త్, 6 ఇంచెస్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. దాని పక్కన 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. కింద 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. కరెక్ట్ గా షేప్ నేను ఎలా డ్రా చేసుకున్నానో అదే విధంగా వచ్చేలాగా ఎలా కట్ చేసుకున్నానో మీరు కూడా అలానే కట్ చేసుకోవాలి. దానికి ఈ కాటన్ లైనింగ్ అనేది మనం అటాచ్ చేస్తాము. ఇక్కడ నాకు జాయింట్ వచ్చింది, అది నేను స్టిచ్చింగ్ లో మీకు చూపిస్తాను. ఇప్పుడు కాటన్ లైనింగ్ ని కట్ చేసుకోవడం అయిపోయింది కదా, ఈ కాటన్ లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ పైన వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ ఎలానో చూద్దాం. ఫస్ట్ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ వైపు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ను పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ సైడ్ పార్ట్స్ ఒక్కటే స్టిచ్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ కి మనం సైడ్ పార్ట్స్ ఉన్నాయి చూసారా, అవి ఒక్కటి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని మొత్తం కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇలానే మిడిల్ పార్ట్ కూడా ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ వైపు కాటన్ లైనింగ్ వేసుకొని ఓన్లీ 6 ఇంచెస్, మనం టోటల్ 6 ఇంచెస్ వచ్చింది కదా మనకి నెక్ విడ్త్ వచ్చేసి, అది మార్క్ చేసుకొని ఆ 6 ఇంచెస్ వరకే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదేంటంటే మనం నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ కదలకుండా ఉండడం కోసం. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్ పాయింట్ లో చిన్న కట్ ఇవ్వాలి. ఇందాక మనం బక్రమ్ క్లాత్ జాయిన్ చేసుకోవడం కోసం కాటన్ లైనింగ్ ని 2 పీసెస్ ని కట్ చేసుకున్నాం కదా, ఆ 2 పీసెస్ ని నేను ఇప్పుడు జాయిన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇలా జాయిన్ చేసిన తర్వాత మనం కట్ చేసిన నెక్ దీని మీద వేసి స్టిచ్ వేసుకోవాలి. షేప్స్ అన్ని కరెక్ట్ గా వచ్చేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి తర్వాత సైడ్ ఉన్న క్లాత్ ని కూడా దీనికి ఫోల్డ్ చేసి చుట్టూ స్టిచ్ వేసుకోవాలి.
ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ పైన రైట్ సైడ్ వైపు వేసి ఈ కాటన్ లైనింగ్ ని ఫస్ట్ మిడిల్ పాయింట్ లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనం నెక్ స్టిచ్ చేసేటప్పుడు కదిలిపోకుండా కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు మనం నెక్ జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి కోన్ షేప్ లో కనబడుతున్నాయి కదా పైన, ఆ కోన్ షేప్స్ దగ్గర ఈ థ్రెడ్స్ అనేవి పెట్టి మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఒక స్టిచ్ వేసిన తర్వాత మీకు కావాలనుకుంటే ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇలా స్టిచ్ వేసిన తర్వాత సైడ్ కొంచెం ఒక 1/2 ఇంచు అలా ఉండేలాగా ఉంచి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని మొత్తం కట్ చేసేసుకొని చిన్న చిన్న కట్స్ ఇవ్వాలి. ఇలా కట్స్ ఇచ్చిన తర్వాత ఆ క్లాత్ ని రాంగ్ సైడ్ వైపు టర్న్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. పైన ఇంకొక స్టిచ్ వేసుకునేటప్పుడు మనం షేప్స్ దగ్గర కరెక్ట్ గా లాగి పట్టుకొని కొంచెం స్టిచ్ వేసుకుంటే షేప్స్ అన్ని కూడా కరెక్ట్ గా వస్తాయి. లేకపోతే మనకి ఆ షేప్ అనేది కరెక్ట్ గా రాక నెక్ అనేది బాగోదు చూడటానికి. నెక్స్ట్ మనం ఈ బక్రమ్ క్లాత్ ని ఓన్లీ కాటన్ లైనింగ్ వైపు వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ క్లాత్ ని పక్కకి పెట్టేసి అలా వేసుకోవడం వల్ల మనకి పైకి స్టిచ్ వేసినట్టు కనపడదు, చూడటానికి కూడా చాలా నీట్ గా ఉంటుంది. నెక్ మొత్తం స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత సైడ్ ఎడ్జెస్ కూడా మొత్తం అన్ని జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ చేసుకున్నాం కదా, ఆ 2 పీసెస్ ని కూడా దీనికి జాయిన్ చేసేసుకుంటే మనకి డిజైన్ అనేది రెడీ అయిపోయినట్లే. చూసారా నెక్ షేప్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రీవియస్ వీడియోలో కుర్తీస్ అండ్ ఫ్రాక్స్ యోక్ డిజైన్ చూపించాను. ఎవరైనా మిస్ అయి ఉంటే అది కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.